ముద్దుగుమ్మలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక ప్రత్యేకమైన ముచ్చటని మీ ముందుకు తీసుకొని వచ్చాను. అదేంటంటే నేను వెళ్ళిపోతున్నానండి. ఎక్కడికి అనుకుంటున్నారు? సన్యాసం పుచ్చుకోవడానికి. ఓకే, నిజంగా చెప్తున్నాను, విసిగిపోయానండి. జీవితం అంటే చాలా విసిగిపోయాను. ఎన్నో చూశాను జీవితంలో, కాకపోతే ఇప్పుడే అని నేను మాత్రం అనుకోలేదు. ఒక 65 వచ్చాక చేద్దాం అనుకున్నాను. ఇంత తొందరగా ఆపర్చునిటీ వస్తుందని నేను అనుకోలేదు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఒకరు భూటాన్కి వెళ్తున్నారు. సరే మీరు కూడా వస్తారా మేడం అని అంటే, మా ఆయన అప్పటికప్పుడు బుక్ చేశారు. ఒక 4 డేస్లో, నేను 2 డేస్లో ఫ్లై అవ్వబోతున్నాను. వాళ్ళతో పాటు నేను వెళ్తున్నాను, ఇంకోరిని తెచ్చుకోని అన్నారు. సరే అని చెప్పేసి నేను ఒక్కదాన్ని వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఇంకొక నలుగురిని తీసుకెళ్దాంలే అనుకుంటే ఒక్కరు నానన్నారు. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నారు. భూటాన్ అని చెప్పాను. అంతే, ఇంకా జంపు. ఎవరు కూడా రావడానికి రెడీగా లేరు. ఓకే, నేనైతే ఎలాగో వెళ్దాం అనుకున్నాను. వెళ్ళే ముందు మీకు మాట, దేవుడు ఏదో సిగ్నల్ ఇస్తున్నాడు నాకు. ఓకే, ఇంకా చాలు వేషాలు వేసింది, నువ్వు ఇంకా ఆపేసేయి, ఇంకా నువ్వు బరువు బాధ్యతలు మోసింది చాలు, ఇంకా నువ్వు సన్యాసం వచ్చేసుకొని. నిజంగానే నేను ఎప్పుడూ అనుకున్నాను, నిజంగా విసిగిపోయినాను చెప్పాలంటే. నిజంగా రోజు లేవడం, తినడం, పడుకోవడం ఇదే పని అండి. నిజంగా పనులు రాకుండా కష్టమే. వంట చేయబోతే చేత కాదు, ఇలా ఊడ్చలేము, తోడ్చలేము, అయిపోతుంది. ఒకరోజు ఊడిస్తే 4 రోజులు అడ్డం పడతాము. ఇంకా బట్టల ఉతకలేము. అసలు వెనకట అసలు ఎంత బాగుండేదండి. అక్కడికక్కడే ఏం లేకుండా మనం వండుకొని తినేవాళ్ళం. అసలు ఇంత అనేది లేకపోతుండేది కదా పనులన్నిటివి కూడా. ఇప్పుడు నిజంగా నీళ్ళు చేదేది లేదు, రుబ్బు రోళ్ళు రుద్దేది లేదు, మిక్సీలు వచ్చేసినాయి, ట్యాప్స్ వచ్చేసినాయి. అసలు నిజంగా ఇంకా బాత్రూమ్లు కడుక్కోమంటే అది మన వల్ల అవుతుందా? అదైతే ఇంకా అంతే సంగతి. కాబట్టి ఇంకా విసిగిపోయినానండి. ఈ జీవితం మీద చాలా విరక్తి వచ్చేసింది. ఇంకా గొలుసులు అంటూ చేయబోనండి. ఈ 10 గొలుసులకు గాను నేను నా ఎడిటర్కి అంకితం చేస్తున్నాను. ఎడిటర్ గారు, మీరు నాకు ఇప్పటివరకు చాలా హెల్ప్ చేశారు. నేను చెప్పిందంతా అర్థం చేసుకొని, లేకపోతేనండి నిజంగా అసలు నేను చెప్పింది క్యాచ్ చేశారు కాబట్టి ఈ 10 ఎపిసోడ్లు అయినా చేయగలిగాము. మీరు అంటూనే ఉన్నారు ఇంప్రూవ్ అవుతారు మేడం, భయపడకండి, అలా ఇలా అని చెప్పేసి. కానీ నాకు చూడండి, ఇంత తొందరగా సన్యాసం పుచ్చుకోవాల్సి వస్తుందని చెప్పి అసలు నేను అనుకోలేదు. కానీ ఈ 10 వీడియోలకు కూడా 10-11 అనుకుంటా నాకు హెల్ప్ చేసినందుకు ఈ 10-11 వీడియోలన్నీ కూడా ఈరోజు ఈ ముద్దుగుమ్మల ముచ్చట్లన్నీ కూడా మీకే. ఇంకా టాటా బై బై అండి, నేను వెళ్ళిపోతున్నాను. మీరు హ్యాపీగా సెలవు తీసుకోవచ్చు. లేకపోతే ఏంటండి, అర్ధరాత్రి నేను ఎవరు చూడకుండా ఎవరైనా చూస్తున్నారేమో అని చెప్పేసి ఇట్లా కాన్షియస్ అయ్యి నిజంగా పడుకోగానే పిచ్చి ఆలోచనలు వచ్చేసి ఎలాంటి ఎపిసోడ్ చేయాలి ఏంటి అనేసి ఒక కంటెంట్ని దొరకపట్టుకొని అర్ధరాత్రి ఎప్పుడూ ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలకి మీరు స్టార్టింగ్లో చెప్పారు నాకు బుక్ పెట్టుకొని నోట్ చేసుకోండి అని చెప్పేసి. అది గన్ షూట్ ఏంటో, అదేంటి ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటో ఇంకేటో అన్నారు, నాకు అది గుర్తు కూడా లేదు. ఓకే, అలాంటి పాయింట్స్ అని రాసుకోమంటే నాకు పడుకోగానే ఇవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. నిద్ర పట్టక అసలు కళ్ళు చూడండి ఎలా లోటాలు పోయాయో. నేను రాసి ఒకటి నోట్ చేసుకున్నాను స్టార్టింగ్లో. అది అయిపోతానే లైట్ బంద్ చేసి మళ్ళీ పడుకునేసరికి మళ్ళీ ఇంకోటి. అసలు అలా ఎన్నిసార్లు లైట్ వేసుకోవాలి, ఎన్నిసార్లు రాసుకోవాలి? తర్వాత ఒక ఐడియా వచ్చింది, ఓకే రికార్డ్ చేసుకోవచ్చు అనేసి. రికార్డ్ చేసుకున్నా కానీ ఏ రోజు దాన్ని ఓపెన్ చేసి వినింది లేదు. చివరికి ఏంటంటే ఎంత ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందంటే, ఒకసారి వీడియో చేసిన తర్వాత అది తప్పు అయిపోతే మళ్ళీ ఇంకోసారి అయిపోతే మళ్ళీ ఇలా లాస్ట్కి 5వసారి వీడియోకి ఫార్మేషన్లో వచ్చేసి ఒక్క డైలాగ్ కూడా మిస్ అవ్వకుండా చెప్పేసి ఆ తర్వాత మీకు పంపిస్తే నెంబర్స్ ఇచ్చి మీరు దాన్ని ఆర్డర్లో పెట్టుకొని 5వసారి చేసిన వీడియోలోంచి చాలా తీసుకొని మిగతా ముందు పంపించిన వాటిలోంచి కొన్ని పాయింట్స్ తీసుకొని, బాబోయ్ మీరెంత కష్టపడ్డారు, నా వల్ల అవ్వట్లేదండి బాబోయ్ చేయడం. మిగతా వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో నాకు తెలియదు. కానీ సినిమా స్క్రిప్ట్ అంటే ఓకే, ఒక్కసారి డైలాగ్స్ చెప్తారు, అది ఏది వెనక నుంచి అందిస్తూ ఉంటారు, అది ఏది చెప్పాలో వాళ్ళు అదే చెప్తారు యాక్షన్ చేసుకుంటూ. నా పరిస్థితి ఏంటండి బాబోయ్, ఎంత కష్టం అసలు. నిజంగా నేను మాత్రం చెయ్యనండి, ఇంకా చాలు. నా ఫ్రెండ్స్కి చెప్పేస్తాను, ఎవరన్నా ఇవన్నీ తీసుకొని ఎట్లాగో సన్యాసం పుచ్చుకుంటున్నావు కదా, ఇదంతా ముందే తెలిస్తే ఎట్లాగో సన్యాసం పుచ్చుకుంటున్నావు కదా, అవన్నీ మాకు ఇచ్చేసి మేము చేసేస్తాము, ఇంకా నువ్వు అట్లాగే ఉండు, ఆ మౌంటైన్స్లోనే ఉండు, వచ్చినా నువ్వు మూల కూర్చో అని అంటారు. సరే ఇంకా ఇంత ఎందుకు కానీ మరి
సన్యాసం పుచ్చుకోవడానికి వెళ్తున్నావు కదా, ఈ డ్రెస్అప్ ఏంటి, ఈ గెటప్ ఏంటి అనా? మరి ఏం చేయనండి, లాస్ట్ కిట్టి ఒకటి ఉంది, దానికి నేను కొంత ఇలా, నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం అండి నిజంగా కూడా. ఈ కలర్ కాంబినేషన్ ఇవి అంటే ఇష్టం. ఒకసారి ఏదో వేసుకున్నాను కానీ అది ఏ మదర్స్ డేకో వేసుకున్నట్టున్నాను. ఇప్పుడు మదర్స్ డే కూడా మళ్ళీ వస్తుంది, మే 7th తర్వాతను, ఫస్ట్ వీక్ అనుకుంటా. ఈలోగా కిట్టి పెట్టారు రేపటి ఎల్లుండి, దానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా కిట్టి గొడవలు అయితే మీకేం నేను చూపెట్టను, కానీ ఈ డ్రెస్ వేసుకొని ఒక్కసారి అలా కొంచెం ఇంట్రెస్ట్గా తయారైపోదామనేసి వెళ్ళే ముందు ఎలాగో వెళ్తున్నాను కాబట్టి, ఇంకా నేనైతే నిజంగానండి ఏంటో ఇంత తొందరగా వస్తుంది అని చెప్పి అయితే అనుకోలేదండి. ఇంకా మరి ఇంకా చాలండి, నేనైతే చేయలేను వీడియోస్. మరి ఈ గొలుసు గురించి చూసారా, ఈ గొలుసు ఓకే, ఈ గొలుసు ఎలా ఉంది చెప్పండి, మగవాళ్ళు కట్టుకునే టై లా ఉంది కదా, టైకి ఒక బో కూడా ఉంటుంది అవునా. నేనేదో ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ఇయర్ రింగ్స్ అవి ఇవి కొనుక్కోవడానికి వెళ్తే ఇదేంటంటే తల్లో పెట్టుకునేదండి, నేను మెడకు వేసేసాను, బౌలాగే వేసేసాను. వాళ్ళు మాత్రమే వేసుకోవాలా ఏంటి, మనం ఎందుకు వేసుకోకూడదు? నాకు అందంగా అవపడింది ఏదైనా పర్వాలేదండి, నా మెడకి అందంగా ఉంటే నేను సూట్ చేసుకొని వేసేసుకుంటాను అంతే. ఇంకా అయితే ఈ గొలుసుని ఎలా రెడీ చేశానంటే, ఈ గొలుసుని ఇది లేస్ అండి ఓకే, ఇది నేను బ్లౌజ్కి బార్డర్గానో లేకపోతే డ్రెస్కి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా నెక్కి అయితే రాదండి, ఇలా స్ట్రైట్గా వస్తుంది. అలా ప్యాటర్న్ కొరకని 1 మీటర్ ఏమో తెచ్చుకున్నానండి. అలా అందంగా అవపడాన్ని తెచ్చుకోవడం అలవాటు, నేను బ్లౌజ్గానే తెచ్చుకున్నాను. ఒకసారి టైలర్ వస్తే నేనేదో బ్లౌజులు ఇచ్చే క్రమంలో ఒక బ్యాగ్లో ఈ లేస్లన్నీ ఉండిపోయినాయి. ఆ లేస్లు ఎందుకో చూశాను, వెంటనే నాకు ఐడియా వచ్చేసింది, ఓకే ఇది దానికి వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇది అసలు యాక్చువల్గా పూసలకో దేనికో వేద్దామనుకున్నాను, కానీ డిఫరెంట్గా చేస్తే ఎలా ఉంటుంది అనేసి నాకు పెట్టుకొని చూడగానే అసలు వెంటనే ఏ డ్రెస్ మీదకి వేసుకోవాలి అనే ఐడియా కూడా వచ్చేసింది. మరి ఇప్పుడు ఈ గొలుసు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయనా, ఇది ఇంకా లాస్ట్ టైం ఓకే, చూసేయండి. మరి చూడండి, ఇంత లెంత్ తీసుకున్నాను, తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ కుట్టేశాను జస్ట్ బో ఆకారం రావడానికి ఓకే. ఇక్కడ షార్ప్గా చేసుకోవచ్చు, ఇలా పెట్టేసి క్లిప్ చేయడమే అంతే, ఇలా పెట్టేసి ఇలా అనేయడం, జస్ట్ లాగేస్తే సరిపోతుంది. మీకు ఎంత లెంత్ రావాలనుకుంటే అంత. ఇలా సైడ్గా కూడా వేసుకోవచ్చు, అది మీరు వేసుకునేదే డ్రెస్ని బట్టి ఓకే. ఇలా చూడండి, ఇవి స్వరోస్కి ఇయర్ రింగ్స్ అండి, ఇవి కూడా మ్యాచ్ అయిపోయాయి కదా నిజంగా. దీనికి చూడండి బ్యాంగిల్స్, ఇవి ఎంతో తెలుసా, ఇవి 100 రూపీస్ మాత్రమే. ఇవి కూడా ఎంత మ్యాచ్ అయిపోయాయో. నాకు ఇలా వేసుకొని రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అండి, కానీ ఏం చేయను, ఇప్పుడు అయిపోయిందండి అంతా. ఇంకా సన్యాసం పుచ్చుకోవడమే తరువాయి. సన్యాసం ఎలా పుచ్చుకుంటారు అనేది మరి ప్రొసీజర్ అయితే నాకేం తెలియదండి, చూద్దాం ఏం చెప్తారో వాళ్ళు, ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందో ఏంటో అది చెప్పడానికే ఈరోజు. చూడండి, ఇంకా నన్ను ఇన్ని రోజులు భరించిన ప్రతి ఒక్కరికి కూడా నా ముచ్చట్లు విని, నా ముద్దుగుమ్మల ముచ్చట్లని అదని ఇదని ఏదో చెప్పి గొలుసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చెప్పినందుకు వీళ్ళు ఒక 2000 మెంబర్స్ చూశారు. అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకే ముద్దుగుమ్మలు, మరి ఇన్ని రోజులు నాతో విసిగిపోయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ బాధ్యతనంతా కూడా నా ఫ్రెండ్స్ నా పిల్లలు తీసుకుంటారు. మరి చూద్దాం ఏంటండి, నేనైతే చూడలేను. ఓకే మరి బాయ్, లవ్ యూ ఆల్.